ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత ఎన్నికలకు మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల సమయం కూడా పూర్తయింది. దీనికి సంబంధించి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో వరంగల్ సిపి సంప్రీత్ సింగ్ అన్ని ప్రాంతాలని కూడా చూస్తూ ఎక్కడెక్కడ పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం, ప్రణాళికలను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకసారి సిపి గారు జనగామ జిల్లా నర్మేట మండలం మచ్చుపాల గ్రామంలోకి వచ్చారు. వారికి ఒకసారి వారితో మాట్లాడదాం. ఎట్లా ఉంది రెండో విడత ఎన్నికలకి, మొదటి విడత ఎన్నికలకు ఎట్లాంటి ప్రణాళికలతో ఉన్నారు, రాబోయే విడత ఎన్నికలకు ఎట్లాంటి పరిస్థితులను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి సంప్రీత్ సింగ్ సార్ ఒకసారి మనం మాట్లాడదాం. ఎట్లా ఉంది సార్ మీకు మొదటి విడత ఎన్నికల్లో కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అయితే జరుగుతున్నాయి, రెండో విడత కూడా హోప్స్ పెట్టుకుంటున్నాం, మంచి బందోబస్తు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీకున్నటువంటి ఏమన్నా చెదురుమదురు ఘటనలు కానీ, అవాంఛనీయ సంఘటనలు కానీ, కొన్ని ప్రాంతాల్లో రిస్ట్రిక్టెడ్ ఏరియాలు కానీ ఏమన్నా మీరు అవాంఛిత ప్రాంతాలు ఏమైనా గమనించారా? ఎట్లా ఉంది సార్ పరిస్థితి? ఇది ఫస్ట్ ఫేజ్ లాగానే ఈ సెకండ్ ఫేజ్ కూడా అంతా కూడా పీస్ఫుల్గా నడుస్తుంది ఎలక్షన్. సో ఎక్కడ కూడా మనకి ఎలాంటి కూడా ఇష్యూస్ లేవు. సో ఇందులో మనకి 269 జీపీలలో ఎలక్షన్ నడుస్తుంది. ఇప్పుడు 282 లొకేషన్స్ ఉన్నాయి. సో కొన్ని క్రిటికల్ ఏదైతే కూర్చున్నామో అక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టి అంతా కూడా బందోబస్తు చేసినాము. సో ఇప్పుడు అంతా ఓటింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఎక్కడ కూడా మార్నింగ్ నుంచి ఎలాంటి ఇన్సిడెంట్స్ ఏం రిపోర్ట్ కాలేదు. ఓకే. అండ్ తర్వాత ఇది కౌంటింగ్ సందర్భంగా కూడా రేపు పకడ్బందీగా ఏర్పాట్లు ఉన్నాయి. సో కౌంటింగ్ని కొంచెం స్పీడ్ పెంచడానికి వాళ్ళు ఎక్స్ట్రా టేబుల్స్ కూడా పెడుతున్నారు. సో కౌంటింగ్ కూడా కొంచెం ఫాస్ట్గానే అయ్యేటట్టు ఉంది. సో ఒకటే జస్ట్ ప్రజలకి ఒకటే రిక్వెస్ట్ ఉంది పబ్లిక్కి, దట్ కౌంటింగ్లో ఆబ్వియస్లీ ఎంత టైం పడుతుందో రేపు పడుతుంది. కొన్ని చోట్ల నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎక్కువ ఉండడం వల్ల అది కొంచెం టైం పడుతుంది. సో కొంచెం పబ్లిక్ కొంచెం ఓపికతోనే ఉండాలి. బయట ఉండి వాళ్ళు టెన్షన్ పడి ఏమవుతుంది అట్లా ఏముండదు. అంతా కూడా అది ట్రాన్స్పరెంట్గానే నడుస్తుంది. సో కొంచెం ఓపికతో ఉంటే, అలాగే పోలీస్కి అడ్మినిస్ట్రేషన్కి కోఆపరేట్ చేస్తే అంతా కూడా పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. సార్ మీకు ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగా కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ను కూడా మీరు ఐడెంటిఫై చేసి ఉంటారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఏమైనా ప్రస్తుతానికి ఉన్నాయా సార్? రేపు మూడో విడతలకు కానీ ఇప్పుడు కానీ? ప్రతి విడతలో వేరే లొకేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. ఫస్ట్ దాంట్లో మనకి 77 క్రిటికల్ జీపీలు ఉండే, ఈసారి 80 వరకు ఉన్నాయి క్రిటికల్ జీపీలు. అట్లాగే మూడో విడతకి వేరే ఉంది నెంబర్. సో అన్నిట్లోది క్రిటికల్ ఏదైతే ఆల్రెడీ మనం గుర్తించాము అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టడం, అట్లాగే అక్కడ అన్సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ముందే బైండ్ ఓవర్ చేయడం, ముందే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, అవన్నీ కూడా యాక్టివిటీస్ ఆల్రెడీ చేసినాము. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ప్రస్తుతానికైతే ఎన్నికలు మాత్రం సజావుగా సాగడానికి కూడా ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతిదీ కూడా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా అలర్ట్ చేస్తూ ప్రతిదీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏరియా ఎవరైతే సెన్సిటివ్ ఇక్కడ ఏరియాస్ ఉన్నాయో వాటిని కూడా ప్రణాళికాబద్ధంగానే ఒక ముందస్తు ప్రణాళికతోటి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఓటు వేయడానికి వృద్ధులు కానీ, వికలాంగులు కానీ ఎవరైనా వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ స్థానిక సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయడం కోసం కూడా ఒక ప్రణాళికబద్ధం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మొదటి విడత ఎన్నికలను సజావుగా నిర్వహించారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళినట్టుగానే రెండో విడత ఎన్నికలను కూడా ఇప్పటి వరకు సమయం కూడా పూర్తయింది. మరి కాసేపట్లో కూడా ఇక్కడ సిబ్బంది వచ్చి ఆ సమయం కూడా పూర్తయిన నేపథ్యంలో గేటుకు తాళాలు వేస్తారు. లోపల ఉన్నటువంటి వాళ్ళను మాత్రం అనుమతించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికే ఈ గ్రామంలో ఇక్కడ నర్మేట మండల కేంద్రంలో కూడా దాదాపు 90% ఎబో పోలింగ్ నమోదైనట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇవన్నిటి చూస్తుంటే మాత్రం ఇక్కడ అడ్మినిస్ట్రేషన్తో పాటు ఒక బందోబస్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధంగా ఉంటున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము సమయం కూడా అయిపోవడంతో అధికారులు ఇక్కడ సాక్షాత్తు సిపి గారు కూడా వచ్చారు నేపథ్యంలో ఇక్కడ అందరూ కూడా సమయం దాటిపోయింది. కరెక్ట్ 1 గంట వరకు ఇక్కడ ఓటింగ్ అనేది పూర్తయినటువంటి నేపథ్యంలో సమయం పూర్తి కాబోతుంది. మా లంచ్ తర్వాత 2 గంటల నుండి మళ్ళీ కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ముందు వార్డు మెంబర్లు లెక్కిస్తారు, ఆ తర్వాత సర్పంచ్ స్థానాలకు కూడా లెక్కించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని ఓటు వేయడానికి లైన్లలో ఉన్నటువంటి అనుమతిస్తూ ఉంటారు. కానీ సమయం అయిపోయింది కాబట్టి లోపల కూడా ఎవరూ లేరు. ప్రస్తుతానికైతే ఉన్నటువంటి టీంతో పాటు ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి జనగామకు సంబంధించినటువంటి డీసీపీ రాజమేంద్ర నాయక్ గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బృందం కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఈ ముందు సెన్సిటివ్ ఏరియాస్ను గుర్తించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలు రెండో విడత ఎన్నికలు కూడా ఇప్పటికీ సెన్సిటివ్ ఏరియా ఉన్నట్టయితే మనకు తెలిసేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. జనగామ జిల్లా నర్మేట మండలం మచ్చుపాల్ గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.